వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం LRS పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో నేతల డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ వెల్లడి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టండి. కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు విజ్ఞప్తి. చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో విజృంభిస్తున్న కరోనా. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలని కరణం యూత్ సభ్యుల ప్రత్యేక పూజలు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రోడ్డు ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం LRS పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం విజయవంతమైంది. పాల్వంచ వర్తక సంఘ భవనంలో CPM పార్టీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి CPM, తెలుగుదేశం, CPI, కాంగ్రెస్, CPI, MLU, డెమోక్రసీ పార్టీల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తూ ప్రజలపై అదనపు భారాలు మోపడంలో ముందంజలో ఉందని విమర్శించారు. అసలే కరోనా వైరస్ తో రాష్ట్ర ప్రజానికం అల్లాడుతున్న నేపథ్యంలో ప్రజలపై మోయలేని మరింత ఆర్థిక భారం మోపుతూ నయవంచన చేస్తున్న కేసీఆర్ వెంటనే LRS పథకాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. అధికారంలోకి తీసుకొచ్చింది. వెనుకబడ్డ తెలంగాణని బాగు చేస్తారని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడతారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. కానీ ప్రజల్ని దోచుకొని ప్రజల రక్త మాంసాలు పీల్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ LRS పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడిని మరి వ్యతిరేకించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. LRS పేరుతో సామాన్య అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలు 1,00,000, 2 లక్షల కొనుక్కున్నటువంటి ప్లాట్లకి ఇవాళ 2 లక్షలు, 3 లక్షలు జరిమానా రూపంలో ప్రభుత్వం వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలుగా మా మీద ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకోకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ పార్టీని అధికారంలో దించడానికి కంకణ బద్దులు అవుతామని చెప్పేసి మీ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాంబాబు, CPIML న్యూ డెమోక్రసీ పార్టీ. ప్రస్తుతం కేసీఆర్ గారు LRS పేరుతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలను, అంటే వారు కొనుక్కొని జీవిస్తున్నటువంటి ఇండ్ల మీద అద్దెల కంటే అదనంగా వసూలు చేసే రూపంలో ఇవాళ ఆ LRSని తీసుకొచ్చారు. ఆ LRS ఉద్దేశం తను చెబుతున్నది, ఇక్కడ అమలు చేస్తున్నది వేరువేరుగా ఉన్నది. పేదల కోసమే తెచ్చామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ పేదలకు మోయలేని భారంగా LRS చేస్తున్నటువంటి వసూళ్లు చేస్తున్నటువంటి పద్ధతి చాలా భారంగా ఉంది. ఇది చాలా దుర్మార్గం. తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని CPIML న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో చెత్త తదితర వాటిని పోగు చేసే పద్ధతికి కూడా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ మీద ఇంకా అదనపు భారం, ఈ బిల్లులే వసూలు చేస్తున్నారు. మంచినీటి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇంటి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. వీటికి అదనంగా ఆ చెత్త వేయడానికి కూడా ఎవరి దగ్గర వ్యక్తుల దగ్గర చేసేసి ఆ కార్మికులకు ఇప్పటికి కూడా సరైన జీతాలు ఇవ్వాలనే పరిస్థితి. అయినా కూడా ఇంకొక 2వ భారం అదనంగా పడుతున్నటువంటి పరిస్థితి. అసలే ఇప్పటికే రోడ్డు అమ్ముతున్నటువంటి చిరు వ్యాపారులు, వాళ్ళు కట్టే అటువంటి పన్నులు, వాళ్ళు చేసే వ్యాపారానికి కుటుంబాలు ఎలా తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క మనం దీన్ని తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని కూడా విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే అఖిల పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో వేసేటువంటి పన్నుల అధికారులకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్
జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మండలంలోని 80 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల అనుసారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స చేయించుకోలేని వారు, అనారోగ్యం పాలైన వారు, వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అయ్యేటువంటి ఖర్చును తిరిగి ఇవ్వడం అనేది చాలా శుభసూచకం మనందరం కూడా చెప్పుకోవచ్చును. అందులో భాగంగానే ఇవాళ ఈ విడతగా పెద్దపల్లి మండలంలో సుమారు 80 చెక్కుల రూపాన 16,80,000 రూపాయలని ఇలా తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుండి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇలా పేద ప్రజల ఆరోగ్యం గురించి, పేద ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉంటారని చెప్పి మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు వారి యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇంతటి కరోనా సమయంలో కూడా ప్రభుత్వ ఖజానా కొంచెం తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మా కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి పెద్దపల్లి మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై డిఎంఆర్. ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్న ప్రతి ఒక్కరికి దాదాపు కొన్ని కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో తెచ్చినారు. ఆయనకు ఈ సందర్భంగా ఈ లబ్ధిదారుల అందరి తరఫున ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారికి. అదే ఈరోజు మన ఎంపీపీ గారు చెప్పినట్టు ఇంత కరోనా సమయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఈ ఆదాయం తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఆపడం లేదు. గతంలో ఏ ప్రభుత్వం ఇయనంతా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి అందేటట్టు చూస్తున్నారు. దానికి కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఈ ప్రజలందరి తరఫున మన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టాలని, కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే చర్యలను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ శంకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై కమిషనర్ స్పందిస్తూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఫెడరేషన్ చైర్మన్ రాపులు రాములు ప్రసంగిస్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే చర్యలను అరికట్టాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు రాములు కలుకులూరి, చీఫ్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ప్రకాష్, కోశాధికారి చంద్రశేఖర్, సలహాదారులు చిత్తరంజన్ పాల్గొన్నారు. ప్రతిరోజు తొలగించడం జరుగుతుంది. అధికారులకు ఎంత బాధ్యత ఉంటుందో నిర్మాణదారునికి ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. మీరు కాలనీ అసోసియేషన్ నుంచి అన్ని కాలనీ నుంచి వచ్చారు కాబట్టి బిల్డర్స్ కానీ నిర్మాణదారులు కానీ వాళ్ళు 90% బాధ్యత వాళ్ళే తీసుకోవాలి కట్టుకునేటప్పుడు. ఎట్లా ఇప్పుడు టీఎస్బీ పాస్ అనే చట్టం వచ్చింది, ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా చూసారు. ప్రతిరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇది కంటిన్యూషన్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నిర్మాణదారులే, బిల్డర్లే పర్మిషన్ తీసుకొని ఎలాంటి అదనపు కట్టడాలు కట్టకుండా, డీవియేషన్ లేకుండా కట్టకుండా చూడాలని కోరుతున్నాం. ఓకే అండి. ఆ నిర్మాణాలు నిజంగా సక్రమం అయితే వారి పద్ధతి ప్రకారం పర్మిషన్ తీసుకొని కడితే కోట్ల రూపాయలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటాయి. కానీ కొంతమంది నాయకులు వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కార్పొరేటర్లు అనుకోండి, ఇంకెవరైనా ప్రజా పార్టీ నాయకులు అనుకోండి, ఎవరైనా సరే ఎందుకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నాయంటే మున్సిపల్ ఆదాయానికి ఏదైనా డబ్బులు కట్టాలో అవి మాకు ఇచ్చేయండి, అంటే సగం ఇచ్చేయండి చాలు, మీరు కట్టుకోండి, మేము కూలగొట్టనీయం,
మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు చాలా కమిటీలు వేసుకొని వసూలు చేసి చాలామంది దగ్గర పాప అమాయకులందరూ కూడా నమ్మి మోసపోయి డబ్బులు ఇచ్చేసారు. ఇలా మేము గమనించినటువంటి మేము మొట్టమొదటిసారిగా కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం, అదేవిధంగా కలెక్టర్ గారికి ఇచ్చినాం, మేయర్ గారికి ఇచ్చినాం, మరి కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఇచ్చినాం, స్టేట్ డిమాలిషన్ వాళ్ళ డైరెక్టర్ గారికి ఇచ్చినాం. కానీ ఏమాత్రం స్పందన లేదు. కేవలం కొన్ని చిన్న చిన్న షెడ్లు రేకుల షెడ్లు వేసి అవి మాత్రం తొలగించరు. ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్స్ 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు, అదేవిధంగా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా వాడేటివి, పర్మిషన్ లేకుండా కట్టే వాటిని ఏమాత్రం చిన్న చిన్న హోళ్ళు వేసి మొక్కలు వేసి అది వదిలేసారు. దానికి నిరసనగానే మేము ఈ రోజు వ్రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇచ్చాము. వినతి పత్రాలకు మేము ఇచ్చాము. చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో కరోనా విజృంభించడంతో ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలని కర్ణం యూత్ వారు ప్రత్యేక పూజ నిర్వహించారు. తిరుపతి ప్రజలు కరోనా బారిన పడకుండా కాపాడాలని హదిరాంజీ కాలనీ తుడా ఫ్లాట్స్ నందు వెలసిన శ్రీ బండారు ఆంజనేయ స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ కరణం అభ్యుదయ ఫెడరేషన్ వారి సహకారంతో కరణం యూత్ వారు అభిషేకం హోమం జరిపి 300 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరణం యూత్ ప్రెసిడెంట్ అవిలాల శ్రీధర్ పిల్లై, వైస్ ప్రెసిడెంట్ కె ప్రదీప్ కుమార్, చక్రధర్, రఘు, రవి, హరీశ్వర్ పాల్గొన్నారు. ఓం ఆంజనేయ నమః. ఈరోజు మా కరణం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఏపీ కరణం అభ్యుదయ ఫెడరేషన్ తరఫున ఈ ప్రజలందరూ కూడా ఈ కరోనా బారి నుంచి బయటపడి ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మా సంఘం తరఫున 300 కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ముక్కులు. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి విజయవాడ వెళ్తున్న ఎరువుల లోడ్ వ్యాన్ మండపేట పెద్ద కాల్వలోకి దూసుకుపోయింది. పెద్ద కాల్వ వంతెన డౌన్లో రోడ్డు మరీ చిన్నగా ఉండటం, గోతులు ఎక్కువగా ఉండటంతో అదుపు తప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు వ్యాన్ కాల్వ ఒడ్డున ఉన్న చెట్టుపై పడటంతో వ్యాన్ పూర్తిగా కాల్వలోకి మునిగిపోకుండా అడ్డుకుంది. దీంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పదవి బాధ్యతలు స్వీకరించిన మైసర్ల హనుమాన్లను నిర్మల్ జిల్లా జాతీయ సంఘం ఆధ్వర్యంలో శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మైసర్ల హనుమాన్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ లోన్స్ గురించి వివరించారు. ఈ అవకాశాన్ని ఎస్సీలోని అన్ని ఉపకులాలు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆప్కా గజేందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సిద్ధ ముత్యం, మాజీ సర్పంచ్ లచ్చన్న మాదిగ, సల్మాన్ రాజ్, ఆర్ఎస్ఎస్ చైర్మన్ రమణ తదితరులు పాల్గొన్నారు. చెబుతున్నాను, ఇది ఎల్లకాలం మాకు స్నేహబంధంగా ఉండాలని, వారి మన్నులు పొందాలని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం సార్. తప్పకుండా ఈరోజు మా సిద్ధిముత్యన్న, ఇక్కడ మాజీ కౌన్సిలర్ గారు, మా మాజీ సర్పంచ్ లచ్చన్న గారు, వారి అధ్యయనంలో మేమందరం కలిసి బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము సన్మానం చేయడం జరిగింది. అన్న నమస్కారాలు అందరికీ. గజేంద్ర యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు గౌరవనీయులు పెద్దలు హనుమన్న సార్ గారు ఎస్సీ కార్పొరేషన్ బాధ్యత తీసుకున్న సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి సన్మాన కార్యక్రమం చేసినాం. ఈరోజు సారు సమన్వయం ఎస్సీ వాళ్ళందరికీ ఎస్సీ వాళ్ళందరికీ సమన్వయం చేయాలని ఇలా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. తప్పకుండా ఈరోజు చాలా మాకు మా నిర్మల వాస్తులైన హనుమన్న సార్ మాకు వచ్చినందుకు చాలా సంతోషం ఉన్నది, గర్వంగా ఉన్నదని నేను చెబుతున్నాను. ఇది ఎల్లకాలం మాకు స్నేహబంధంగా ఉండాలని, వారి మన్నులు పొందాలని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం సార్. అవార్డు రైతులు వారు ఎస్సీలకు నేనున్నానని భరోసా ఇచ్చి 10 మందికి సాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు మాకు. మేము తప్పకుండా ప్రతి గ్రామంలో మరియు మండలం కానీ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్కు, ఎస్సీ బంధువులకు, తమ్ములకు అందరికి చెప్పి ఇక్కడ ఏదైతే కార్పొరేషన్స్ లోన్స్ ఉన్నాయో తప్పకుండా వీరి అర్థంలో
ఇప్పిస్తామని నేను హామీ ఇస్తున్నాను. సార్ మాకు హామీ ఇచ్చిండ్రు. ఈ రోజు నేను ప్రతి గ్రామానికి వెళ్ళి సార్ గారు ఉన్నారు మనకు, మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎవరైతే బోర్ ఉండి ఎకరం ఉన్న మోటార్ ఉంటే తప్పకుండా బీసీ కార్పొరేట్ నుంచి 3,50,000 నుంచి 2,10,10,000 మాఫ్ ఉన్నది, 1,40,40,000. అది కూడా మేము సార్ ఏమంటున్నారంటే నేను బ్యాంకు వారితో మాట్లాడి తప్పకుండా ఇప్పిస్తాను గారు వారు అమ్మల్లా సార్ గారు మనకు హామీ ఇచ్చారు. మీరందరూ ఎస్సీ వారంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. అవార్డు రైతులు వారు ఎస్సీలకు నేనున్నానని భరోసా ఇచ్చి 10 మందికి సాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు మాకు. మేము తప్పకుండా ప్రతి గ్రామంలో కానీ మండలం కానీ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్కు ఎస్సీ బంధువులకు తమ్ములకు అందరికి చెప్పి ఇక్కడ ఏదైతే కార్పొరేషన్స్ లోన్స్ ఉన్నాయో తప్పకుండా వీరి అర్థంలో ఇప్పిస్తామని నేను హామీ ఇస్తున్నాను. సార్ మాకు హామీ ఇచ్చిండ్రు. ఈ రోజు నేను ప్రతి గ్రామానికి వెళ్ళి సార్ గారు ఉన్నారు మనకు, మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎవరైతే కుత్బుల్లాపూర్, బాదుడుపల్లి, తాడ్బండ్, పరిగి, బైల్కమ్మర కులానికి చెందిన వారిని బీసీఏ జాబితాలో చేర్చినందుకు గాను బైల్కమ్మర గిసాడి సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కమ్మరి సంఘం ప్రతినిధి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. రామరెడ్డి కేబుల్ డైలర్ ఈరోజు మాకు సంతోష వార్త వినిపించింది. ఏమని కేసీఆర్ ఇవాళ ఉన్నందుకే ఇవాళ మాకు తెలంగాణ గుర్తుకు బయలుగమ్మరి ఏ అని మాకు వచ్చింది. అందుకే దయచేసి కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుదాం. షాపూర్ బయలుగమ్మరి సంఘం ప్రెసిడెంట్ శ్యామ్. దానికి గుర్తింపు ఇచ్చారు కేసీఆర్ గారు. 17 కులాల తరఫు నుంచి మా బయలుగంబారి సంఘం తరఫు నుంచి శ్యామ్ ప్రెసిడెంట్ గారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు స్వతంత్రం లేదు మా కులంపు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మన 17 కులాలు గుర్తింపు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి మమ్మల్ని సంతోషం చేశారు. మనం షాపూర్ నగర్ శ్యామ్ అధ్యక్ష గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఈరోజు అభిషేకం చేస్తున్నాము. వాళ్ళకి పవార్ బైల్గంబార విసాడి గాడి అల్లోహార్ ఇక్కడ మన షాపూర్ల అధ్యక్షుడు శ్యామ్ చౌహాన్ గారు, మళ్ళీ మన పోలీసుగా ఉన్న సీను. కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండలం బాకిరతిపల్లి గ్రామంలో గ్రామస్తుల ఇళ్లను కూల్చి వాటి స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బాధితులతో కలిసి సిపిఎం బిక్నూర్ జోన్ కార్యదర్శి కొత్త నరసింహులు పార్టీ కార్యకర్తలు పరిశీలించారు. అనంతరం కొత్త నరసింహులు మాట్లాడుతూ బాగిర్తిపల్లి గ్రామంలో దాదాపు 3.5 సంవత్సరాల క్రితం పేద ప్రజల ఇళ్లను కూల్చి వారి స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే వారికి కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3.5 సంవత్సరాల నుంచి వారి స్థలం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోవడంతో చిన్న చిన్న రేకుల షెడ్లు, పూరి గుడిసెలు వేసుకుని ఈ వర్షాకాలంలో నీళ్ల ఇళ్లలో తేమ రావడంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కమిటీ సభ్యులు మల్లేశం, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ ఇక్కడున్న ఎమ్మెల్యే వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించాలి. ఈ వారం రోజుల్లో ఇండ్లను పునః కట్టిన ఇండ్లను ప్రారంభించకుంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీగా మేమే ఎవరి పేర్లు అవుతున్నాయో, ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయినాయో మా పార్టీ ఆధ్వర్యంలో మేమే ఇండ్లను ప్రారంభించి తాళాలు తీసి ఈ గ్రామంలో ఉన్న ప్రజలను ఇళ్లలో కూర్చోబెట్టడం జరుగుతుంది. కేవలం ప్రజా శ్రేయస్ కోసం, ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి తప్ప ఓట్ల కోసమో ఎలక్షన్ టైంలోనో ఇళ్లను ప్రారంభించి మా కోట్లేయురు అనే కుట్రను ఈ ప్రభుత్వం మానుకోవాలి. ఇక్కడున్న అధికారులతో పాటు ఇక్కడున్న నాయకులు కూడా
ప్రభుత్వానికి కలెక్టర్కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకుండా భారతిపల్లి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ఇండ్లను ప్రారంభించి కొన్ని ఇండ్లు నిర్మించినప్పటికీ వాళ్ళకు ఇచ్చినప్పటికీ కేవలం భారతిపల్లి గ్రామంలో కట్టి ఇండ్లు కూడా మొత్తం లోపల అంటే పలిపోయే పరిస్థితి, పెచ్చులుడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం, ఈ జిల్లా కలెక్టర్ స్పందించకుంటే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం భారతిపల్లి గ్రామాన్ని సిపిఎం పార్టీ బిక్నూర్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. నిజాంపేట కార్పొరేషన్లో కోఆప్షన్ మెంబర్ల ఎన్నిక ప్రగతి నగర్లోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 అభ్యర్థులను ఎంపిక చేశారు. జనవరిలో కార్పొరేషన్కు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 27 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. మరో 6 స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కోఆప్షన్ సభ్యుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోఆప్షన్ సభ్యులుగా జనరల్ కేటగిరీలో ఎన్నుకోబడ్డారు. మూడోది సయ్యద్ సలీం గారు మైనార్టీ దాంట్లో కోఆప్షన్ సభ్యులు ఎన్నికైనారు. సిహెచ్ జ్యోతి గారు జనరల్ కేటగిరీలో భారత కోఆప్షన్ సభ్యులు ఎన్నికైనారు. ఐదోది మన మైనార్టీ దాంట్లో ఎన్ వాణి గారు కూడా 5 కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనారు. ఈ 5కి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రజాసేవలో ఖచ్చితంగా నిబద్ధమై ప్రజలెదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలు మనల్ని పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వాసాన్ని కలిగిస్తూ మరి గౌరవ మేయర్ గారి నీలా గోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క అధ్యక్షతన జరిగిందిగా మరి మొట్టమొదటి కౌన్సిల్ ఇది. వారు ఈ యొక్క కౌన్సిల్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తారని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ గడిచిన 7-8 నెలల్లో కరోనాలో కూడా మరి కరోనాతో పోరాటం చేసుకుంటూ ఇటు మేయర్ గారు అటు కమిషనర్ గారు గౌరవ కార్పొరేటర్లు మన వైస్ డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి చక్కగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రగతినగర్ కానీ బాచిపల్లి కానీ నిజాంపేటలో ప్రజలకి దగ్గర నుండి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ కరోనా సమయంలో కూడా వాళ్ళు కరోనాతో పోరాటం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి మరి సదుపాయాలు, మెరుగైన సేవలు అందించాలని చెప్పి ఇలా కోరుకుంటూ మనందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. కొత్తగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దుండిగల్ పిఎస్లో పేట్ బషీరాబాద్ డివిజన్ ఏసీపీ నరసింహారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుండిగల్ పిఎస్ పరిధిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న తాండూరుకు చెందిన 7 నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుల నుండి ఇన్నోవా కార్, 3 సెల్ ఫోన్ల స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 7 మెంబర్స్. వీళ్ళు ఏంటంటే ఈ రోడా మిస్త్రీము ఈ ప్రాంతాలలో ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైతే వినియోగదారులకు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని తక్కువ ధరకి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి తాండూరు నుంచి కర్ణాటకలో అమ్ముకుంటారు. ఎక్కువ ధరకి కొంత లాభం మిగులుతుంది వాళ్ళకి. వీళ్ళు చాలా కాలంగా ఈ యొక్క వినియోగదారుల నుంచి బియ్యం కొనటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోడా మిస్త్రీ నగర్ ఏరియాలో ఉండేటువంటి మొహమ్మద్ అజర్, వాళ్ళ డ్రైవర్ కయ్యూమ్, సలీం, పర్వేజ్, మొహమ్మద్ అజ్మద్, నవీన్, శ్రీకాంత్ అండ్ సమీర్, వీళ్ళు ఒక 10 మంది మేము రిపోర్టులను లేకపోతే పోలీసులు కారణమని చెప్పుకొని వీళ్ళు బియ్యాన్ని కొనుక్కొని తీసుకొని పోతున్న క్రమంలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పైసలు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి 10,000, ఒకసారి 15,000 అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నిందితులు ఈ రిపోర్టర్స్కి పేరు మీద ఉన్న వాళ్ళకి 15వ తారీఖు నాడు కూడా వీళ్ళు ఒక ఆటోతో దొరికితే దే ఆర్ డిమాండెడ్ 2 లక్షలు. అదే ఇదేంటి వీళ్ళు ప్రతిసారి పైసలు అడుగుతున్నారు మమ్మల్ని అనే ఉద్దేశంతో మేము డబ్బులు ఇస్తాం కైజర్ నగర్ దగ్గరికి రమ్మనమనంటే ఈ రిపోర్టర్స్ ఈ ఆటో తీసుకెళ్ళి కైజర్ నగర్ దగ్గర పెట్టారు. అప్పుడు ఈ నిందితులంతా కలిసి తాండూరు నుంచి ఒక
ఇన్నోవా వెహికల్ తీసుకొని కైజర్ నగర్ దగ్గరకు వచ్చి ఈ గుంపులో ఉన్న అజ్మత్ అనే ఆయనని డబ్బులు ఇస్తాం రా అని చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ కారు శంకరపల్లి మీదుగా పటాన్ చెరువు, మళ్ళీ పటాన్ చెరువు నుంచి వెనక్కి వచ్చి తాండూరు వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే వాళ్ళు ఈ అజ్మత్ స్నేహితులతోనే బేరం, మా ఆటోను వదిలిపెడితే మీ మనిషిని వదిలిపెడతాం, మా ఆటోను వదిలిపెడితే మీ మనిషిని వదిలిపెడతామని. చివరికి మనం చేసుకుంటూ పోతే తాండూరులో వీళ్ళ లొకేషన్ మనకు ట్రేస్ అయింది. దాని ప్రకారం వీళ్ళు తాండూరులో అతన్ని అజ్మత్ని వదిలిపెట్టడం జరిగింది. మిగతా ముద్దాయిలందరినీ అజ్మత్ ద్వారా గుర్తించి ఈ 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళపైన కూడా కౌంటర్ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అందరు పరారీలో ఉన్నారు, వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సుద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ దళితుల అసైన్ భూములను తెలంగాణ ప్రభుత్వం శ్మశాన వాటికలకు, డంపింగ్ యార్డులకు, రైతు వేదికలకు వినియోగించడం బాధాకరమని అన్నారు. అనాది కాలం నుంచి ఆదివాసులతో మమేకమై నివసిస్తున్న దళితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సుద్దాల భూమన్న, కుడికిల శంకర్, సుద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. అసైన్డ్ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డుల కోసం, శ్మశాన వాటికల కోసం మరియు ప్రకృతి వనాల కోసం తీసుకుంటుంది. దానిలో భాగంగానే మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి మందకృష్ణ గారి పిలుపు మేరకు జైనూరు మండల కేంద్రంలో ఈరోజు జైనూరు కానీ సిర్పూర్ మరియు లింగాపూర్ మండలాల్లో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క అసైన్డ్ భూములను గవర్నమెంట్ తీసుకుందో వాటిని వెంటనే వారి యొక్క అభ్యర్థులకు రిటర్న్ ఇచ్చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీల మీద జరుగుతున్న దాడులని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అలాగే జైనూర్, సిర్పూర్ మరియు లింగాపూర్ మండల కేంద్రాలలో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా 1970 నుండి ఇక్కడ గిరిజనులతో మమేకమై దళితులు నివసిస్తున్నారు. అప్పుడున్న పరిస్థితులలో గిరిజనులతో కలిసి జీవిస్తున్నటువంటి దళితులు మరియు మైనారిటీలు వారి యొక్క భూములు పట్టాలు చేసుకోలేకపోయారు. వాటి వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 170 యాక్ట్ పరిధిలో వీళ్ళకున్నటువంటి భూములు పట్టాలు కావడం లేదు. కానీ అదే 170 కంటే ముందు ఎవరైతే దళితుల యొక్క భూములు సాగులో ఉన్నాయో వారికి పట్టాలు ఇవ్వచ్చని అదే యాక్ట్ చెప్తుంది. జల్పల్లి మున్సిపాలిటీలో వర్షం ప్రభావంతో 16వ వార్డు హరిజన బస్తీ దాదాపు మునిగిపోయింది. ఈ విషయాన్ని 16వ వార్డు కౌన్సిలర్ బదుముల యాదగిరి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి చర్యలు తీసుకోవాల్సిందిగా జల్పల్లి కమిషనర్ జీపీ కుమార్ కు ఆదేశించారు. కమిషనర్ వెంటనే హరిజన బస్తీ వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. హరిజన బస్తీ ప్రజలు సహాయం చేసినందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ తీసుకుని ఇక్కడ వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ నీటిని చూసేందుకు గాను సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి ప్రాజెక్టు సందర్శించారు. గత 3 సంవత్సరాల నుండి అడుగంటిన ప్రాజెక్టు గత 15 రోజుల్లో 15 టీఎంసీలు వరద నీరు రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటకులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. 51 టీఎంసీలు వచ్చాయి. మన జిల్లాకు ఇంకా 2-3 రోజులు వర్షాలు వచ్చి మన జిల్లా అంతటికి పంటలకు కూడా సరిపోయేటన్ని నీళ్ళు రావాలని, వాటర్ ఉండాలని చెప్పి ఆ గంగమ్మ మాతను కోరుకుంటున్నాను. ఆ దేవిని పూజిస్తాను. వాటర్ను సింగూరు నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోనే మన అదృష్టం మనకు
వర్షాలు పడి సరిపోయే వాటర్ వచ్చింది. అలాంటి ఆలోచన ఏం లేదు. ఒకటి అందరూ తప్పుగా ఆలోచన చేస్తారు. నిజమే, మన దగ్గర అంటే అనుకోలేరు కదా, ప్రకృతి మన మీద ఇలా దెబ్బతీస్తుందని అనుకోలేరు కదా. ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో నేతల డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ వెల్లడి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టండి. కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు విజ్ఞప్తి. చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో విజృంభిస్తున్న కరోనా. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలని కరణం యూత్ సభ్యుల ప్రత్యేక పూజలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రోడ్డు ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.